ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుని, చాలా మంది అనుకూలమైన మనుష్యులను కోరుకుంటారు. అనుకూలంగా ఉండే భార్య, అనుకూలంగా ఉండే భర్త అంటే చాలా ఇష్టం. ఇంతకీ అనుకూలమైన భర్త అంటే భార్య 8 గంటలకు లేచినా ఏమి అనకుండా టీ చేసి బెడ్ దగ్గరికి తెచ్చి ఇస్తే ఎంతో అనుకూలమైన భర్త. భర్త ఇంట్లో త్రాగినా, బయట పార్టీలకు వెళ్ళి త్రాగొచ్చినా ఏమి అనకుండా ఉంటే ఆమె ఎంతో అనుకూలమైన భార్య. అలాగే అనుకూలమైన తల్లిదండ్రులు, పిల్లలు లేటుగా వచ్చినా, చదివినా చదవకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమి అనకుండా ఉంటే అనుకూలమైన తల్లిదండ్రులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుకూలమైన మనుషులను కోరుకుంటారు. భర్త అనుకూలంగా ఉన్నాడని మీరు బాధ్యత లేకుండా జీవిస్తే, భార్య అనుకూలంగా ఉందని మీరు నైతిక విలువలను విసర్జించి జీవిస్తే పాడైపోయేది నీ జీవిత భాగస్వామి కాదు, మీరే. గనుక అనుకూలత అనేది పరిశుద్ధత కొరకైన అనుకూలత కలిగి ఉండాలి. భక్తిలో ముందుకు సాగుతున్నా నీకు సహకరించే భర్త లేక భార్య దొరికితే అది అనుకూలం. మన సోమరితనానికి, మన విచ్చలవిడితనానికి అనుకూలించే మనుషులు మన శ్రేయోభిలాషులు కాదు. సరే, ఇంతకీ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి కూడా అనుకూలుడుగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు మన జేబులో చక్కగా ఇమిడిపోతే బాగుంటది, అవసరమైనప్పుడు బయటికి తీయచ్చు, అవసరం లేనప్పుడు తిరిగి జేబులో పెట్టేసుకోవచ్చు. ఈ చదవబడిన లేఖనంలో అనుకూలమైన బోధకులను ప్రోగు చేసుకుంటున్నారని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. అనుకూలమైన బోధకులు అంటే తమ చెవికి ఆనందాన్ని కలిగించే బోధకులు. బ్రతుకును మార్చుకోమని చెప్పకుండా మనకు శ్రవణానందాన్ని కలిగించే బోధకులను అనేక మంది ఇష్టపడతారు, అనేక మంది వారినే కోరుకుంటారు. త్రాగుడికి అలవాటు పడిన కొంతమందికి ఉపన్యాసం ఇవ్వటానికి ఒక డాక్టర్ గారిని ఆహ్వానించారు. ఆయన ఆ త్రాగుబోతు వాళ్లకు శరీరానికి త్రాగుడు వల్ల ఎంత హాని కలుగుతుందో ఒక ప్రయోగం ద్వారా దానిని తెలిపే ఏర్పాట్లు చేసుకున్నాడు. 2 పాత్రలు తీసుకొచ్చాడు. ఒక పాత్రలో స్వచ్ఛమైన నీటిని పోశాడు, రెండవ దానిలో మద్యాన్ని పోశాడు. ఒక వానపామును మంచినీటి పాత్రలో వేశాడు. ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అది ఎంతో అందంగా ఆ నీటిపై తేలుతూ ఈదుతూ ఉంది. ఇంకొక వానపామును మద్యము నిండిన పాత్రలో పోశాడు. అందరూ చూస్తుండగా అది చితికిపోయి ముక్కలైపోయింది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తాగుబోతులు ఇద్దరు త్రాగటానికి మళ్ళీ మద్యశాలకు వెళ్ళారు. వాళ్ళు ఫుల్గా మద్యాన్ని తాగుతుంటే వారి స్నేహితుల్లో ఒకడు వచ్చి, ఇందాక డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు గుర్తుందా అని వాళ్ళిద్దరిని అడిగాడు. గుర్తుంది గనుకనే మేము తాగుతున్నాం అని బదులిచ్చాడు అందులో ఒకడు. ఏం గుర్తుంది నీకు అని మళ్ళీ రెట్టించాడు. మద్యం తాగితే కడుపులో పురుగులు ఉండవని డాక్టర్ గారు చెప్పారు కదా, నా కడుపులో పురుగులన్నీ పోవాలనే నేను మద్యాన్ని తాగుతున్నాను అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇంతకే డాక్టర్ గారు ప్రయోగాత్మకంగా చెప్పింది అదా? ఎంత మాత్రము కాదు. కానీ వాళ్ళు అలాగ దానిని తీసుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి వారికి అనుకూలంగా తీసుకుంటూ ఉంటారు. దేవుడు మాత్రము ఆయన తన వాక్యమునకు కట్టుబడి ఉంటాడు. ఆ వాక్యానుసారంగా జీవించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. సంసోను దేవునితో ఆటలాడాలనుకున్నాడు. దెలీలాను గాఢంగా మోహించాడు. అంతటితో ఆగలేదు. ఆ దెలీలా కోసం తన వ్రతాన్ని కూడా భంగపరుచుకోవాలనుకున్నాడు. ఒక స్త్రీ కొరకు నీ వ్రతాన్ని కూడా వదులుకోవాలనుకున్నావా సంసోను అని చెప్పి దేవుడు సంసోనును వదిలి వెళ్ళిపోయాడు. సంసోను మామూలు మనిషి అయిపోయాడు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. చివరికి అతడు తన జీవితాన్ని ముగించాడు. మన జీవిత విధానము వాక్యానుసారంగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. అలా ఉండకపోతే ఆయన వాగ్దానాలను కూడా ఆయన తిరిగి వెనక్కి తీసుకుంటాడు. ఇశ్రాయేలులకు రాజుగా సౌలును ఏర్పాటు చేసినప్పుడు అతని సింహాసనమునే స్థిరపరచాలనుకున్నాడు. కానీ అతడు దేవుని మాటను ఉల్లంఘించినప్పుడు దేవుడు అతనికి కృప చూపటం మానేశాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, మనుషులను అనుకూలంగా మార్చుకున్నట్టు దేవుణ్ణి అనుకూలంగా మార్చుకోలేము. దేవుడు చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు చాలా మంది మనుషులను లోపరుచుకున్నట్లు నిన్ను కూడా లోపరుచుకొని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. నీ వాక్యానికి మేము అనుకూలంగా మారాలని మీరు మాకు తెలియచేశారు. గనుక వీక్షకులందరూ నీ వాక్య ప్రకారంగా
వారి జీవితాలను సరిచేసుకొని నీకిష్టలుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.